డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ ఇయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉషశ్రీ. ఉషా, గత 3 రోజుల నుంచి చూస్తే వరుసగా భర్తలు భార్యల్ని అతి కిరాతకంగా చంపుతున్నారు. ఒకడేమో అనుమానంతో ముక్కలు ముక్కలు కోసేసి మూసీ నదిలో వేశాడు. నిన్న చూస్తే ప్రెగ్నెంట్ 5 నెలల గర్భవతి. నిన్న చూస్తే అమ్మాయి అసలు అలా ఎముకలన్నీ గూడు కట్టినట్లు చనిపోవడం, ఒక అస్థి పంజరం లాగా, అంటే రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఏంటా అనేది క్లారిటీ లేదు. ముందు ఫోటో చూసావా? ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది? 2 ఏళ్ళు అన్నం పెట్టలేదు అంటే నిజంగా 2 ఏళ్ళు మనిషి బతకగలుగుతారా ఏం తిండి పెట్టకుండా అనేది నాకు ఏం అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు ఓన్లీ ఆడాళ్ళు చంపుతున్నారు అని ఇంత ట్రెండింగ్ అయింది. అదే అంతకుముందు వీడియోలో కూడా అన్నా, ఎన్నో మగ మహారాజులు బడాయితో ఈగోతో ఆడవాళ్ళని చంపేసిన ఎన్నో కేసులు బయటకు రావట్లేదు, ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ మహా అయితే పేపర్లకు వెళ్ళేది. ఆ పేపర్లు చదివితే పలానా దగ్గర అక్కడ ఇక్కడ అని. బట్ ఇప్పుడు అడ్వెంట్ ఆఫ్ ఇంటర్నెట్ అన్ని తెలుస్తున్నాయి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? ఇప్పుడు సైకోసాడిజం అంటారు. అబ్బాయిలకి ఇది ఫస్ట్ నుంచి ఉంది. మా సొంత అత్తే చచ్చిపోయిందని చెప్పారు, గ్యాస్ లీక్ చేసేసి ఒళ్ళంతా కాల్చేసి. మా సొంత వేణత్త, మా నాన్నగారు వాళ్ళ సొంత చెల్లి. మా నాన్నగారు ఆవిడ చనిపోయిన తర్వాతే నేను పుట్టాను, నేను అలానే వేణు అంటారు. ఆవిడ ఢిల్లీలో గవర్నమెంట్ జాబ్ అని చెప్పి రైల్వేస్ లో ఇస్తే కట్నం ఇవ్వలేదనో, అసలు చాలా బాగా చూసుకునే వాళ్ళంట. అక్కడ చావులు 43 ఏళ్ల క్రితంనే ఉంది. కంపల్సరీ పూజ చేసుకొని నేను ఆవిడకి బట్టలు పెడతాను పితృదేవతల కింద. అంటే ఆడవాళ్ళు సఫకేట్ అయ్యి సఫర్ అయ్యి చచ్చిపోయిన చావులు కొత్తగా లేవు. నేను చెప్పేది ఏంటంటే 43 ఏళ్ళు 44 ఏళ్ల క్రితం కూడా ఇక మృగాలు అనాలా, వాళ్ళని ఏమనాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీనికి సపోర్ట్ చేశారు. గ్యాస్ లీక్ చేసేసి కిచెన్ లో తాళం వేసేస్తే ఒళ్ళంతా కాలిపోయి చనిపోయింది మా అత్త. ఇదే సిమిలర్ సిచ్యువేషన్ మా మేనమా వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క కూతురు. అసలు వాళ్ళ అన్నయ్య మా నాన్నగాడు ఏమైపోయాడంటే హోప్ అని ఒక ఫౌండేషన్ పెట్టి ఆడవాళ్ళు ఎక్కడ చనిపోతే అక్కడ వెళ్ళి అక్కడ జీవితం మొత్తం అంకితం చేస్తాడు. ఆ పిల్లని అంతే, సేమ్ గ్యాస్ లీక్ అయిందని ఒళ్ళు కాల్చేసి చంపేశారు. సో ఇట్లాంటివి చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. నేను అంటే నా ఫ్యామిలీలో చూసిందే కదిలిపోయి, నువ్వు అంటావు ఏంటి వాళ్ళు చనిపోతే నువ్వు ఫీల్ అవ్వవేంటి అంటే, చాలా రోధించి చాలా బాధపడి ఫ్యామిలీలోనే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సొంత పిల్ల, మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల, అక్క అని చెప్పి మాట్లాడే పిల్ల, ఓన్లీ థింగ్ ఏంటో తెలుసా, ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మాయికి చెప్తే మా క్యాస్ట్ కాదు, అది కాదు, ఇది కాదని మా చొప్పన తాత మా క్యాస్ట్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసింది. అసలు ఏమైందో ఏంటో తెలీదు. అసలు ఇప్పుడు ఇలాంటి సినారియోస్ జరుగుతున్నాయి. వీళ్ళకి ఏంటంటే అనుమానం ఒక్కటే కాదు రాదా, ఈ ఎస్పెషల్లీ పెళ్ళైన తర్వాత పెళ్ళాము సంపాదించి పెట్టాల, మా అమ్మకి గౌరవం ఇవ్వలేదు, మా ఇంట్లో టైమ్లీ మేనర్స్ లో నైట్ ఎంతసేపు లేట్ అయినా వీళ్ళు ఎంతసేపు ఉన్నా పొద్దున్నే లేసి వంట చేయట్లేదు, అంట్లు తోమట్లేదు, బట్టలు ఉతకట్లేదు, ముగ్గులు వేయట్లేదు. అండ్ ఇంకోటి, మనం ఫ్యామిలీలో ఒక ఆడపిల్లని తీసుకొస్తే ఆడపిల్లని మనకి తగ్గట్టు మనకి నచ్చినట్టు ఎంతసేపు మౌల్డ్ చేసేయాలి. అంటే అది అన్న రోబోనా, చిట్టి 2.0నా, సెట్టింగ్స్ అన్ని నీకు నచ్చినట్టు మార్చేసుకొని అలా, లేకపోతే దాన్ని కొట్టి చంపేసి విసికించి వేసారి టార్చర్ పెట్టడానికి ఆడపిల్ల. లేకపోతే నీ ఇంటికి ఒక భర్త అనే భావంతో వచ్చినప్పుడు నువ్వు చెప్పిన అప్డేట్స్ కి ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ నీ సంతానాన్ని కంటూ నీ తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ కి ఎందుకు మారాలి ఒక ఆడపిల్ల? దానికంటూ ఐడెంటిటీ ఏది? దాని ఇష్టము, దాని కష్టము, దాని సుఖము, దాని సంతోషము నువ్వు చూసుకుంటే నిన్ను ఆటోమేటిక్ గా చూసుకుంటుంది అనే ఫార్ములా ఎందుకు మిస్ అవుతున్నారు? అంటే పెళ్లి చేసుకోగానే ఒక స్టాండర్డ్ ఆఫ్ మా సెట్ ఆఫ్ రూల్స్ మా ఫ్యామిలీకి తగ్గట్టు ఉండాలి, నేను చెప్పినట్టు ఉండాలి, దాని ఇండిపెండెంట్ ఉండకూడదు, ఇండివిజువాలిటీ ఉండకూడదు. ఇది కాదా కారణాలు? వీళ్ళు చెప్పినట్టు ఉండకపోతే చంపేస్తున్నారు. అలాంటప్పుడు పల్లెటూరులో 4 గోడల మధ్యలో పెంచిన ఆడపిల్లని చేసుకోండి మీరు పెళ్లి. అప్పుడు ఏ అబ్బాయితో మాట్లాడదు, కాలేజ్కి వెళ్ళదు, ఎవరు తెలియదు, అసలు అమ్మాయికి విఘ్నత ఉండదు, అంట్లతో మీ బట్టలు ఉతికి ఇదే పని. అంటే ఒక పనమ్మాయి లాగా ట్రైనింగ్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు చిన్నప్పటి నుంచి నువ్వు ఎవరింటికి వెళ్తే వాళ్ళకు ఊడిగం చేయాలమ్మా, వాళ్ళకి ఓన్లీ గౌరవం ఇవ్వాలి, నీకంటూ ఇండిపెండెంట్ గా వాయిస్ రేస్ చేయకూడదు, ఇంకొక అబ్బాయితో మాట్లాడకూడదు, అసలు కళ్ళు కూడా ఎత్తి చూడకూడదు అని పాతకాలంలో లాగా పెంచితే అట్లాంటి అమ్మాయిని చేసుకుంటే సెట్ అవుతారు.
ఇప్పుడు ఉన్న అత్తమామలకి మగాళ్ళకి ఎస్పెషల్ ఎందుకు అర్థం కావట్లేదు, ఆడపిల్లలు కూడా మీలాగే చదువుకున్నారు, మీలాగే ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటది, వాళ్ళు కూడా చాయిసెస్ తీసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు ఒక రోజు గడపాలి. అది ఫ్రెండ్స్ తో వెళ్తారా, అసలు ఎవరితో వెళ్లకుండా వాళ్ళే నేను కూర్చొని ధ్యానం చేసుకోవడం, లేకపోతే ఒక్కదాన్ని సినిమాకి వెళ్తా. లేకపోతే మొన్న నేను చెప్పాను, కెన్ యూ బిలీవ్ నాకు అసలు డబ్బులు ఇవ్వడు అబ్బాయి, ఒక రిలేషన్షిప్ అనేది లేదు, ఎమోషనల్ సపోర్ట్ లేదు, ఎదురు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు మాత్రం ఉంది, పెత్తనం కదా. కెన్ యూ బిలీవ్ నన్ను కొట్టాడు, నా మీద చేయి చేసుకున్నాడు అబ్బాయి. అండ్ నేను పనమ్మాయి కోసం తాళం బయట పెడతాను యూజువల్ గా. జన్మాష్టమి రోజు ఆ రోజంతా పూజలు పునస్కారాలు స్టేటస్ లో నువ్వు కూడా చూసావు ఎంత ఘనంగా కృష్ణుడిది చూస్తే. 3ంటికి నేను అసలు పడుకొని ఉన్నా, అర్ధరాత్రి పూజ 12ంటికి అయిపోయింది, పడుకొని ఉంటే కెన్ యూ బిలీవ్ నాకే జరిగింది ఇది. 3ంటికి తాళం తీసుకొని నేను బెడ్రూమ్ ఒక్కదాన్ని ఉంటాను కదా, గట్టిగా వేసుకొని ఉంటాను, లాక్ ఇలా డబేల్ మన ఇట్లాకి వచ్చి ఎవరితో ఉన్నావు నువ్వు, ఎవరితో పడుకున్నావు అని 8 సార్లు కొట్టాడు నన్ను అబ్బాయి. తెలుసు 8 సార్లు ఆమె చేయి చేసుకున్నాడు, ఇట్లా తోసేసాడు. నాకు తల ఎక్కడ తగులుద్దో తెలియదు. నువ్వెవడివి అని చెప్పి నేను అడిగితే, నేను వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడిన స్క్రీన్ షాట్లు తీసి మా నాన్నగారికి తెల్లవారుజాము 3:30-4ంటికి వాట్సాప్ చేసి, ఎదురు నా దగ్గర డబ్బులు తీసుకొని ఒక 4 లక్షలు మా నాన్నతో నేను ఇప్పించా డబ్బులు కావాలంటే. మరి ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి చేశాడా, అసలు నేను ఎవరితో మాట్లాడితే, నేను మా నాన్నకి ఇమీడియట్ గా నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పా, అసలు నువ్వు ఎవరితో మాట్లాడితే నేను కదా మాట్లాడాలి, అసలు వాడెవడు అడగడానికి, అసలు నువ్వెవడెవరో అడగడానికి అంటే తాగేసి వచ్చి లిటరలీ సరే గట్టిగా కొట్టలేదు, అడిగి తెలుసు గట్టిగా కొడితే నేను 100కి ఫోన్ 8 సార్లు ఇక్కడ మా నాన్నకి స్క్రీన్ షాట్ పెట్టి కొడితే కాలెత్తి కొట్టాడు. నేను గోత్రు అయ్యేది, ఇది ప్రజాముఖంగా పబ్లిక్ గా నేను చెప్తున్నా, నాకేం ప్రాబ్లం లేదు. నేను సఫర్ అయ్యి నేను యాజ్ అన్ ఆడపిల్లగా ఇంత ఇండిపెండెంట్గా ఉండి నా డబ్బులు ఎదురు తీసుకొని నన్ను కొట్టడం ఏంటి, అసలు ఎవడ్రా నువ్వు అని అడిగితే కర్మ కమ్స్ బ్యాక్ అంటా నేను ఎప్పుడు కదా. ఇది ఆదివారం జన్మాష్టమి రోజు తెల్లవారుజామున జరిగింది. మంగళవారం కల్లా తన మీద వేరే వాళ్ళు కేసు ఫైల్ చేశారు, పోలీసులు తన ఫోన్ ఫ్రీజ్ చేశారు. బుధవారం కల్లా ఇప్పుడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. కర్మ కమ్స్ బ్యాక్ ఖచ్చితంగా. నేను మా గురువు గారికి చెప్తే, అమ్మ నిన్న అసలు ఎవడు ఇబ్బంది పెట్టినా అన్నెసరిగా ఒక కేసు కాదు, ఇప్పుడు 2-3 కేసులు పెట్టి, ఒక్క కేసు అయితే బెయిల్ వస్తుంది కదా, ఇంకో 2-3 కేసులు పెట్టి తను వేసేయడానికి రెడీగా ఉన్నాను. నేను అప్పుడే చెప్పా, నేనేం చేశాను, నువ్వు నాకేమి ఇచ్చావు, అసలు మన ఇద్దరికి ఆ రోజు నన్ను కొట్టాడా. నెక్స్ట్ డే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో కులికి సాయంత్రం 6 నుంచి నైట్ 12 వరకు అమ్మాయి ఇట్లా చెయ్యేసి సెల్ఫీలు పెట్టడం, లవ్ చేస్తున్నాడంట అమ్మాయిని. అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసి, మరి నేను అనాలి కదా అసలు ఏంటిది, నువ్వు మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి 6 గంటలు 9 గంటలు అమ్మాయి దగ్గర కొలకటవేంటి, నా ఇష్టం, నా లవ్, మరి నన్ను ఎందుకు కొట్టావు, అసలు నువ్వు ఎవడికో బేస్లెస్ అసలు మనుషుల బిహేవియర్. నేను ఇంత జ్ఞానం అనుకుంటారు, ఇదంతా నా అనుభవం. నేను చెప్పే ప్రతి మాట అందరూ ఈ బుర్రలోంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి కాదు, అంత అనుభవించాను. సో ఒక ఆడదాన్ని, ఏమీ రిలేషన్షిప్ లేని దాన్ని, ఎదురు నేను డబ్బులు ఇచ్చిందాన్ని నన్ను కొట్టి, నువ్వు మళ్ళీ నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కులికి సాయంత్రం 6 నుంచి నైట్ 12 వరకు నువ్వు దాంతో ఏం చేయలేదు, సెల్ఫీ కూడా పెట్టింది, అమ్మాయి చెయ్యేస్తే నవ్వుతున్నాడు, ఇంకేం చేస్తుంటారు ఇంట్లో మనకేం తెలియాలి. అట్లా చేసే మగాళ్ళు మళ్ళీ వచ్చి మనల్ని కొట్టి, ఇప్పుడు కొట్టడం అంటే ఇంకా నేను ఏం రిలేషన్షిప్ లేదు, నేను అంటే ఎక్కువ మాట్లాడితే 100కి ఫోన్ చేస్తాను కాబట్టి 8 దెబ్బలతో ఆగిపోయింది. పైగా ఇది ఎవరికి చెప్పొద్దు. నేను అమ్మాయికి చెప్పా, వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పా, కొట్టాడన్నా రే కొట్టాడని ఎందుకు చెప్తావు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది, అసలు ఈ క్యారెక్టర్ ఉందా, నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకొని నాకేమి ఏమి ఇవ్వకుండా, అసలు నువ్వు నన్ను ఇష్టం అని చెప్పలేదు, పెళ్లి చేసుకుంటే ఏం లేదు, వెల్ విషర్ అని చెప్పి నన్ను కొట్టడం ఏంటి, నేను ఎవరితో మాట్లాడానని చెప్పి, అసలు నువ్వు ఎవడివి, అది నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి చెప్పొద్దంట, ఊరందరికి అంట అమ్మాయి పెళ్ళామని చెప్పుకున్నాడంట, అమ్మాయికి చెప్పకూడదంట. అసలు అది ఏం లాజిక్, ఆ అమ్మాయి వైఫ్ అని చెప్పాడు, మరి నన్ను ఎందుకు కొడుతున్నావచ్చు, నీకు మెంటల్ కండిషన్ ఆఫ్ ఎ హ్యూమన్ అర్థమవుతుందా. ఆ అమ్మాయి వైఫ్ అని నువ్వు అందరికి పరిచయం చేసావు, మరి నేనెవరు, నా దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు కొట్టావు, ఏ అథారిటీతో కొట్టావు. ఇది నేను రియాలిటీ చెప్తున్నా, మగాడి మెంటాలిటీ. ఒక అమ్మాయిని చంపేస్తున్నారు అంటున్నారు కదా, ఒక చిన్న స్పెక్ ఏమీ లేని ఒక ఫ్రెండ్, ఒక వెల్ విషర్ అనే రిలేషన్షిప్ ఎదురు నా దగ్గర డబ్బులు తీసుకొని ఉన్నోడే నన్ను కొట్టాడంటే, పెళ్ళాన్ని చావు కొట్టేసి చంపేయడం చిన్న అనుమానంతో, చిన్నది కాదు, ఇంకేదన్నా ఒక రిలేషన్షిప్ లో ఉంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మగాడి బుద్ధి, ఇండియన్ మగాడి బుద్ధి, ఎక్కువ మాట్లాడితే సౌత్ ఇండియన్ మగాడి బుద్ధి, ఆడేమి ఇవ్వడు, సాకడు, డబ్బులు ఇవ్వడు, ఎమోషనల్ సపోర్ట్ లేదు, మెంటల్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఫిజికల్ సపోర్ట్ లేదు, జస్ట్ ఫ్రెండ్ అని ఒక 3వ 4వ 5వ వ్యక్తిగా ఉన్నోడికి నీకు నా మీద అంత అథారిటీ, అంత ఫీల్ అయిపోయి నేను ఎవరితోనో వెళ్ళి మాట్లాడొచ్చాను. గుడికి వెళ్ళి నేను స్టేటస్లు పెడుతున్నా, నేను చూస్తూనే ఉన్నావా,
12:30 వరకు నేను ఎవరితో తిరిగాను? కృష్ణుడి గుడికి వెళ్ళి నేను బ్లాగ్ చేశా, కనిపించదు కదా. ఎవరితో వెళ్ళాం, ఎవరితో తిరుగుతున్నావు? అరే నా లైఫ్ నా ఇష్టం. నేను గుడి 12 వరకు ఉంటుందా? 12 వరకు గుడి ఉంటుందా అంటే నా ఇష్టం భయ, ఉంటే ఉంటది లేకపోతే లేదు. జన్మాష్టమి అది ఓన్లీ నా రో ముందే దిల్ రాజు గారు వాళ్ళ వైఫ్ పిల్లలు ఉన్నారు. అది ఓన్లీ 10 లక్షలకు మించి ఉన్న వాళ్ళకే ఎక్స్క్లూజివ్ ఎంట్రీ. మాకు తెలిసిన అన్నయ్య ఆయన పొలిటీషియన్ కాబట్టి వెళ్ళాం. అందరికి ఉండదు అది. అందరికి 12 వరకే ఉంటది ఆ గుడి అంటే ఉంది. నా ఫోటోలో టైం ఉంటది కదా, 12 కృష్ణుడి ఫోటో తీసి పెట్టాను నేను. సో మగమహారాజుల బుద్ధి ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి చావులు అవుతున్నాయి. అంటే వాళ్ళ అన్కంట్రోలబుల్ బిహేవియర్ కి అమ్మాయిలు బలవుతున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే కోర్టు వారు కూడా, నేను చెప్పేది సిల్లిగా ఉంటది, మీ ఫ్రీడమ్ పోగొట్టుకోవాలంటే పెళ్లి చేసుకోండి అని రీసెంట్ జడ్జిమెంట్ ఇచ్చారు, చూసావా? అవును. సో నేను నా ఫ్రీడమ్ పోగొట్టుకోవాలనుకోవట్లేదు. పోయిన ఫ్రీడమ్ ని తెచ్చుకోవాలంటే గనక ఇట్లాంటి క్రుయాలిటీ మెంటాలిటీ ఉన్న అబ్బాయిల నుంచి అయితే బయటికి రావాలి. సో వాళ్ళ దగ్గర ఉండి చావులు, నేను ఇంకొకసారి నన్ను టచ్ కాదు అసలు, నువ్వు నా దగ్గరకు వచ్చి పని చెప్తా అన్న. మా నాన్న కూడా అదే చెప్పారు, మా అమ్మగారు కూడా అదే చెప్పారు. నిజంగా ఈ మాత్రం ధైర్యం ఉండాలి అమ్మాయిలకి, ఎవరైనా సరే. నిజంగా ఉషా నువ్వు అన్నట్టు ఏంటంటే, కొంచెం మీ భర్తలు మిమ్మల్ని శృతి మించి సఫర్ చేస్తున్నారు అంటే మీరు అక్కడే ఉండిపోవాల్సిన అవసరం లేదు. ప్రధానికి ఒక సొల్యూషన్ ఉంది. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, సొసైటీ కోసం అని చెప్పి, పేరెంట్స్ కి ప్రిస్టేజ్ ఇష్యూ అని 1,00,000 ఆడపిల్లలు చాలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారని. సో మేము ఎవరికి చెప్పుకోలేమనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉషశ్రీని మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు మాత్రం ఖచ్చితంగా సొల్యూషన్ వచ్చి మీరు మనశ్శాంతిగా ఉంటారు. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.